తేలు కుట్టినప్పుడు కుట్టిన చోటంతా ఎర్రగా వాపు వచ్చేస్తుంది. భరించలేనంత మంట, నొప్పి పుడుతుంది. అయితే తేలు కుట్టకున్నా మన శరీరంలో నిత్యం ఇలాంటి బాధలు అనుభవంలోకి వస్తూ ఉంటే అది ఖచ్చితంగా కీళ్లవాతమే. రుమటైడ్ ఆర్థరైటిస్గా పిలిచే ఈ జబ్బులో ఒంట్లోని చిన్న పెద్ద కీళ్లన్నీ మంట పెట్టినట్లుగా నొప్పి పెడుతూ నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. కీళ్లవాతం అనేది ప్రధానంగా స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో గర్భిణీల్లోనూ కొంతమందిలో కీళ్లవాతం కనిపిస్తోంది. గర్భిణీ దశలో కీళ్లవాతానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్లో ఒక 50 to 60% వాళ్ళకి కీళ్ళ నొప్పులు అనేటువంటివి మొత్తానికే ఉండవు ప్రెగ్నెన్సీలో. ఇట్స్ లైక్ ఎ బ్లెస్సింగ్. కొంతమందికి అంటే 30 to 40% ఉన్న వాళ్ళకి కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కీళ్లవాతాల్లో ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా లూపస్ అనేటువంటి ప్రాబ్లంలో మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లూపస్లో 50% ఛాన్సెస్ ఉంటాయి. అంటే 50% పేషెంట్స్లో లూపస్ యొక్క తీవ్రత ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు. స్కిన్ ర్యాషెస్ రావచ్చు, జాయింట్ పెయిన్స్ రావచ్చు, రక్త కణాలు తగ్గిపోవటం రావచ్చు. ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చాలా వరకు ప్రెగ్నెన్సీలో మైల్డ్గానే ఉండొచ్చు. బట్ లూపస్, వాస్కులైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. మీరు కీళ్లవాతానికి వాడేటువంటి మందులు అన్నీ ప్రెగ్నెన్సీలో సేఫ్ కాదు. కొన్ని రకాల మాత్రలు మాత్రమే ప్రెగ్నెన్సీలో సేఫ్ ఉంటాయి. కాబట్టి మీరు ముందే కనుక ప్లాన్ చేసుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే ప్రెగ్నెన్సీలో అన్సేఫో ఆ ట్యాబ్లెట్ని ఆపేసేసి ప్రెగ్నెన్సీలో సేఫ్ మందులు కూడా ఉంటాయి. ఆ ప్రెగ్నెన్సీ సేఫ్ మందులకి మారుస్తాము. సో మీ డిసీజ్ స్టేబుల్గా ఉంది అండ్ మీరు ప్రెగ్నెన్సీ సేఫ్ మందుల పైన ఉన్నారు అన్నప్పుడు అలా ఒక 3 to 6 months ఉన్న తర్వాత అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇది నార్మల్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ అలాంటివి ఉన్న వాళ్ళకి. కానీ లూపస్ ఉన్నటువంటి వాళ్ళకి కొంతగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ ప్రభావం అనేది లూపస్ వ్యాధి మీద ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళలో మనం మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్లానింగ్తో పాటు ఎవ్రీ మంత్ మీరు రుమటాలజిస్ట్కి చూపించుకోవాలి, ఆబ్స్టెటిషియన్కి కూడా చూపించుకోవాలి. అయితే అలా మానిటర్ చేస్తూ ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్స్ ఉంటాయి. సో ఈ మెడిసిన్స్ వాడుతూ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయొచ్చు అండర్ అ సూపర్విజన్ ఆఫ్ అ రుమటాలజిస్ట్ మరియు ఆబ్స్టెటిషియన్.